ఆ గొర్రెని తోలుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. మరలా ఏ సాయంకాలం వస్తాడు కానీ ఆ సాయంకాలం కూడా మరలా దావీదు ఎవరు తిన్నావా ఉన్నావా ఏమైందని అడిగేవారు లేరు, పట్టించుకునేవారు లేరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అలాంటి దావీదు యొక్క బాధ ఎవరితో చెప్పుకుంటాడు? అలాంటి దావీదు బాధ ఎవరికి అర్థమవుతుందంటే ఆకాశం మంది చూస్తున్న దేవుడు ఒక్కడే దావీదు బాధను అర్థం చేసుకునేవాడు. అందుకనే దావీదు కీర్తన రాస్తూ ఒక మాట అంటాడు, చదువుతామా? కీర్తన గ్రంథము 6వ అధ్యాయము, కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం, 6వ అధ్యాయము 6వ వచనం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు ఏం చేస్తాడంట? మూలుగుతున్నాడంట. దావీదు మూలుగుతూ ప్రార్థన చేస్తూ అలసిపోతున్నాడంట. ప్రతి రాత్రి ఎప్పుడంట? ప్రతి రాత్రి మూలుగుతూ ప్రార్థన చేస్తాడు. ఎందుకు ప్రతి రాత్రి దావీదు మూలుగుతూ ప్రార్థన చేస్తాడంటే ఉదయం కాలం వెళ్ళిపోతున్నాడు దావీదు, సాయంత్రం వస్తున్నాడు. కనీసం తండ్రి అయినా ఒరే మధ్యాహ్నం తిన్నావా, మధ్యాహ్నం ఎండలు ఎక్కువ ఉన్నాయి కదరా, మధ్యాహ్న కాల సమయంలో ఎక్కడున్నావురా, సడన్ గా వర్షం వచ్చింది కదా దావీదు, గొర్రెలు ఎక్కడ పెట్టావు, నువ్వు ఎక్కడున్నావు అని కనీసం ఒక్క మాట కూడా దావీదును పలకరించేవారు ఇంట్లో లేరు. నేను అంటాను, ఎవరు మనతో మాట్లాడకపోతే ఎంత బాధ ఉందో చెప్పండి. నాన్నవారు ఎవరు కూడా మనల్ని పట్టించుకోకపోతే, నేను అంటాను ఎవరు లేకపోతే ఒక బాధ, కానీ అందరూ ఉండి కూడా దావీదుతో మాట్లాడేవారు లేకపోతే ఆ బాధ ఎంత బాధ అంటే అందుకంటున్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దావీదు ప్రతి రాత్రి కూడా దావీదు ఏం చేస్తాడంట? మూలుగుతూ కన్నీళ్ళ చేత ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే మరొకసారి మా దావీదు అంటాడు, ఇదిగో నా కన్నీళ్లు నీ కవిలలో దాచబడి ఉన్న. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే భక్తుడు దేవునిగా రాశాడు, నా కలవరములన్నీ కను మరుగు చేసినావు, నా కన్నీలు నీ బుట్టిలో దాచి కవిలలో రాసినావు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాయంట దావీదు కన్నీలన్నీ? దావీదు యొక్క మూలుగంతా ఎక్కడ రాయబడిందంట? కవిలలో రాయబడిందంటే, పుస్తకంలో రాయబడిందంట.